పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనములు చదవబడును. ఒక్క నిమిషమ్మా, అందరం లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చొని ఉంటారు మీరు. ఆత్మానడుపు సత్యములోనికిప్పుడే ఆత్మానడుపు. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి ప్రారంభము. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇంతటితో ఈ పాఠ్యం సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. 196వ కీర్తన పల్లవి 3వ చరణం పాడుకుందాం. సర్వోన్నతుడైన దేవా, ఈ శుభ శుక్రవార ఆరాధనలో 3వ మాట ధ్యానం చేయడానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు. ప్రభువా, నన్ను మీరు మరుగు చేసి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని నా ద్వారా నీ పెరిబిడలతో మాట్లాడమని, నీ బిడ్డలు విని అనుసరిస్తూ మీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములుగా చేయమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. ఇంకా ముందుకు రావచ్చు స్త్రీలు, ముందుకు సరుదుకోమ్మా. చిట్టమ్మా ముందుకు వచ్చి పూర్తిగా. రండి, ముందుకు వచ్చేయండి. పురుషులు కూడా. మోహన్ సార్, కాంతారావు సార్, కాంతారావు అన్న, సుందరం అన్న, ముందుకు వచ్చేయండి. పిల్లలు ముందుకు రండి అయ్యా, ముందు చిన్నపిల్లలు. ఇది ఇబ్బంది మీకు ప్యానా? పిల్లలు ముందుకు రండి, ముందర లైన్లో కూర్చొని లేచి. పిల్లలు అంటే యవనస్తులు కూడా. కృపను బట్టి ఈ శుభ శుక్రవారం 2026వ సంవత్సరమున మీతో కలిసి దేవాది దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన వాక్యమును 3వ మాటగా మీతో పంచుకోవడానికి సర్వశక్తివంతుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. భక్తి శ్రద్ధలతో శిలువ ధ్యానంలో భాగస్వాములు కావడానికి దైవ సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు, దీవెనలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడి దాదాపు 6 గంటలు సిలువ మీద వేలాడుతూ పలికిన 7 మాటలు చాలా శ్రేష్టమైనవి, అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నవి. ప్రతి మనుష్యుడు దానిని తప్పక నెరవేర్చవలసిన బాధ్యత కలిగి ఉన్నారు అని బోధించుటకే ప్రభువు వాటిని పలికాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, 6-7 వచనాల ప్రకారము, ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్ల వలె 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. 6 విచారణలు ఆయన ఎదుర్కొన్నాడు పట్టబడిన సమయం నుంచి. మొదటి విచారణ అన్నా దగ్గర, 2వ విచారణ కైప దగ్గర, 3వ విచారణ సన్హెడ్రిన్ సభ దగ్గర. అది మతపరమైన పద్ధతిలో. తర్వాత రాజకీయమైన పద్ధతిలో పొంతి పిలాతు దగ్గర, హేరోదు దగ్గర, మళ్ళీ 6వ విచారణ మళ్ళీ పొంతి పిలాతు దగ్గర విచారణ ఎదుర్కొన్నాడు.
ఇన్ని మార్లు వాళ్ళు దాదాపు 3 గంటల సమయము ఆయనను విచారణ చేసినా ఎక్కడ నోరు తెరిసి ఆయన మాటలు మాట్లాడలేదు. కారణం అంటే ఈ ప్రవచన నెరవేర్పు. ఇప్పుడు వదకు సిద్ధము చేయబడిన గొర్రెపిల్ల ఎంత ప్రాధేయపడినంగా దానికి ఉపయోగము లేదు. ఎన్ని మాటలు చెప్పిన ఉపయోగము లేదు. ఆల్రెడీ వాళ్ళు ఏమైనారు, ఈయనను చంపాలని ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి విచారణ అధికారుల దగ్గర ఏమాత్రం ఆయన నోరు తెరవలేదు. కానీ ఎక్కడ నోరు తెరిచినాడు? సిలువలో వ్రేలాడదీయబడిన సమయంలో 9 గంటల నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం. ఆయన సిలువ వేయబడిన సమయం ఉదయం 9 గంటలకు. ఇక్కడ ఇంకో చిన్న ఆలోచన మీకు చెప్తాను. ఎందుకు ఎగ్జాక్ట్గా ఉదయం 9 గంటలకే ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్గా ఎందుకు 3 గంటలకే సిలువ మరణం పొందాల్సి వచ్చింది? ఏమన్నా దానికి ఒక ప్రత్యేకత ఉందా అని ఆలోచన చేస్తే ఒకసారి తీయండి వాక్యము. నిర్గమాకాండం 29, 38 నుంచి 42 వచనాలు మనం చూస్తే, నిర్గమాకాండం 29వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు. ఈ వచనాల్లో దేవాలయంలో అనుదిన బలి ఉదయము సాయంత్రము అర్పించేవాళ్ళు. అనుదినం, అది నిత్యము చేయాల్సిన బలి. ఈ అనుదిన బలి మొదలయ్యేది ఎప్పుడంటే మొదటి జామున ఉదయము 9 గంటలకు మొదలవుతుంది. తర్వాత సాయంత్ర బలి ఎప్పుడు మొదలవుతుంది అంటే మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. అందుకే మొదటి బలి అర్పించే సమయానికి ప్రభు ఎక్కడున్నాడు? సిలువ ఎక్కాడు 9 గంటలకు. సాయంకాల బలి అర్పించే సమయానికి ప్రభు ఏం చేసినాడు? తన ప్రాణాన్ని అప్పగించాడు. అందుకే ఈ 9-3 అనేది చాలా ఏమంటారు, క్రూషియల్ టైం. దాన్ని మనం చాలా ప్రాధాన్యమైన టైంగా చూడాలి. ప్రభు చేసిన ప్రతి దానికి ఒక పరమార్థం ఉంది. ఏది ఊరికి అట్లా జరిగిపోలేదు, అనుకోకుండా ఏది జరగలేదు. ఇక్కడ కూడా ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము తనను బలి అర్పించే బలి పశువుగా కరెక్ట్ టైం టు టైంలోనే ఆయన సమర్పణ చేసుకున్నాడు. ఈ సమర్పణ చేసుకునే సమయంలో 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మనం చదివిన లేఖన భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయము తీయండి ఒకసారి, 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి సిలువ పైన వ్రేలాడుతున్న ఆయనకు క్లియర్గా కింద విజన్ ఉంది. అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. సిలువకు అప్పగించిన వాళ్ళు ఉన్నారు, శిక్షించిన వాళ్ళు ఉన్నారు, దూషిస్తున్న వాళ్ళు ఉన్నారు, నిందిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఆయనకు కావలసిన వాళ్ళు ఉన్నారు. ఆయనకు కావలసిన వాళ్ళలో ఎవరున్నారు? ఆయన తల్లి. పై వచనం చదవండి, 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ వద్ద నిలిచి ఉండిరి. ఆయన తల్లి సోదరి అంటే ఎవరు? జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు ఎవరు? యోహాను, యాకోబు. ఆ యోహాను కూడా ఎక్కడున్నాడు ఇప్పుడు? మొత్తం ఎంతమంది శిష్యులు? 12 మందిలో ఎంతమంది ఉండాలా? 12 మందిలో ఎంతమంది ఉండాలా సిలువ దగ్గర? 11 మంది. ఎందుకు 11 మంది? ఒక ఆయన ఆల్రెడీ ఉదయానికే, యేసయ్య సిలువ ఎక్కే సమయానికే ఒక ఆయన అప్పగించిన ఆయన చనిపోయాడు. సో ఉండేది ఎంతమంది? 11 మంది. ఎంతమంది ఉన్నారు అంటే మిగతా వాళ్ళు ఏమైనారు? వాళ్ళ భయం గురించి మనకు రాత్రి జరిగిన సంఘటనలోనే చూపించబడుతుంది. గొర్రెల కాపరిని కొట్టేదను, గొర్రెలు చెదిరిపోతాయి అనేది ఒక ప్రవచనం. వాళ్ళందరూ ఏమైనారు? చెదిరిపోయినాడు. పేతురు యొక్క భయాన్ని కోడి కూయక ముందే 3 సార్లు బొంకిన స్థితిలో చూపించారు. ఇవన్నీ గమనించినప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు? ఇంకా కేవలం ఆయన తల్లి, రక్త సంబంధికులు, ఆయన చిన్నమ్మ కుమారుడైన యోహాను. యోహాను ధైర్యాన్ని ఇక్కడ ఒప్పుకోవాలి మనం.
అందరూ మిగిలిన వాళ్ళందరూ ప్రాణభయంతో పరిగెత్తితే యోహాను నేను నా నా ప్రభువు కోసం చావడానికైనా సిద్ధమని సిలువ వేసే సమయంలో అక్కడ ఉన్నాడు. అందుకే యేసయ్య తల్లి బాధ్యత ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన చిన్నమ్మ కుమారుడైన యోహానికి ఇవ్వాలనుకున్నాడు. ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఆ పరిస్థితులలో ఉండి, చావు బతుకుల మధ్యలో ఉండి, అన్ని బాగుండి కూడా వృద్ధాశ్రయాల్లో వదిలిపెడుతున్న కుమారులు చాలామంది ఉన్నారు. అన్ని బాగుండి, వెల్ సెటిల్డ్గా ఉండి, చూసుకోవడానికి ఓపిక లేక వాళ్ళు అడ్డమేమో అని పక్కన వదిలేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన మాత్రము చనిపోతూ కూడా తల్లిని మరవక, తల్లి బాధ్యత యేసయ్యకు క్లియర్గా తెలుసు ఒక విషయం ఏంటి అంటే, ఈయన చనిపోతే ఆమెకు ఎవరు ఆధారము లేరు. భర్త లేడు, ఆల్రెడీ చనిపోయినాడు, ఇప్పుడు కుమారుడు చనిపోతా ఉన్నాడు. ఇలాంటి సమయంలో తల్లి బాధ్యత ఎట్లా అని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, నమ్మకముగా ఉన్న యోహానుకు అప్పగించాడు. ఎవరికంటే వాళ్ళకి అప్పగించలే. మళ్ళీ దూరంలో ఉన్న పేతురు, యాడ ఉన్న పేతురుకు చెప్పండి, పేతురు వచ్చి చూసుకుంటాడని చెప్పలా. ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకే బాధ్యత అప్పగించాడు. ఇక్కడ బాధ్యత అప్పగించడంలో యేసయ్య ఏం ఆలోచన చేసింటాడు? మరియమ్మ గారి గురించి ఏం ఆలోచన చేసింటారు? మరియమ్మ ఎంత ఏజ్లో ఉంటుంది ఆ సమయానికి? మనకున్న అంచనాల ప్రకారము కన్య అయిన మరియ ఒక 12-13 సంవత్సరాల్లో యేసేపుకు ప్రదానము చేయబడింది. తర్వాత సంవత్సరానికి యేసయ్య పుట్టాడు. 14 ఏళ్ళకు ఆమె తల్లి అయితే ఇప్పుడు యేసయ్యకి ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అప్పుడు ఆమెకి ఎంత వయసు వచ్చింటది? 47-48 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఇంకా భూమి మీద బ్రతికే కాలం చాలా ఆమెకు ఉంది. సో ఆమెను ఒంటరిగా వదిలేయడం ఆయనకి ఇష్టం లేక, ఇంకొకటి ఏంటి అంటే, ఆమె పట్ల ఆయనకున్న ప్రణాళిక ప్రకారము తన జననం కోసం, యేసయ్య భూమి మీద జనయించడం కోసం తనను తాను త్యాగము చేసుకున్న స్త్రీ. అవునా కదా? లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అవుగునుగాక. ఒకటే తెంపేసింది ఆమె. దేవదూత వచ్చి, అమ్మా నువ్వు దేవుని కృపకు పాత్రురాలువైనావు, నీ కడుపున లోకరక్షకుడు పుట్టబోతా ఉన్నాడంటే ఎట్లా జరుగుతుంది? నేను ప్రదానం చేయబడిన తర్వాత నేను గర్భవతినని తెలిస్తే నా భర్త నన్ను ఏలుకోడు, సమాజం నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తుంది. ఇవన్నీ భయపడలేదు ఆమె. ఆమె సింపుల్గా స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, నేను ప్రభువు దాసురాలను, ఆయన యజమాని కాబట్టి, నేను దాసిని కాబట్టి ఆయన ఏమి చెబితే దానికి నేను లోబడతాను. అంటే ఏం చేసుకుంది? ఇప్పుడు ఆమె జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకుంది. తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత యేసయ్యను ప్రతిష్ఠించడానికి దేవాలయంలోనికి తీసుకుని పోయిన సమయంలో అక్కడ సుమయోను ఆమెతో చెప్పిన మాట, లూకా సువార్త 2వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అయినా ఆమె ఏం చేసింది? జస్ట్ 14-15 సంవత్సరాల చిన్న వయసులో 9th 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి. ఇప్పుడు మనం చూడాలంటే, అర్థం చేసుకోవాలంటే, ఈ వయసులో అంత మెచ్యూరిటీ కలిగి దేవుని కుమారుని జననం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన స్త్రీ పట్ల, దయామూర్తి పట్ల యేసయ్య బాధ్యత చూపించాడు. నీ తల్లి తండ్రిని గౌరవించాలి అంటే, నీ జననం కోసం, నీ ఎదుగుదల కోసం, నీ జీవితంలో స్థిరపడడం కోసం నీ అమ్మ నాన్న ఎంత ప్రయాసపడ్డారో నువ్వు జ్ఞాపకము చేసుకో. మరియమ్మకు దేవుడు దయ చూపించినాడు, నువ్వేం చేస్తావు? ఇదే ఇంపార్టెంట్. దాంతో మనం ఏమి నేర్చుకుంటాం అనేదే ఇంపార్టెంట్. అందుకే మనకు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞల్లో ఒక మాట చెప్పినాడు,
నీ దేవుడైన నీకు ఇచ్చే దేశంలో నువ్వు దీర్ఘాయుస్మంతుడగునట్లు నీ తల్లి నీ తండ్రిని ఎప్పుడు నువ్వు దీర్ఘాయుస్మంతుని వేగేది ఎప్పుడైతావు? దీర్ఘాయుస్ ఎప్పుడు వస్తుంది నీకు? తల్లి తండ్రిని సన్మానించినప్పుడు. అంటే మస్ట్ అండ్ షుడ్గా నీ ఉనికికి నీ జననానికి కారణం ఎవరు నీకు తెలియాలి. నీవు ఉన్నది ఎవరిని బట్టి నీకు తెలియాలి. తల్లి తండ్రిని హేళనగా చూడడం కాదు నీ గొప్పతనం, వాళ్ళని కొట్టడం కాదు నీ గొప్పతనం. ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఒక దుర్మార్గుడు ఈ మధ్యలో బాగా ఏమంటారు ఎముకల మీద పడిన తల్లిని గుంత తీసి గుంతలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆమె ఎంతో వేదన పడుతూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా కానీ ఆమె మీద కనికరము చూపించడంలా. ఎవరికి చేస్తున్నారు ఆ పని? తల్లికి. కోడలు చెప్పే మాటలు కావచ్చు, కొడుకుకు తల్లికి మధ్య వ్యత్యాసం వచ్చేది కోడళ్ళ దగ్గరనే. కోడళ్ళారా జాగ్రత్త, నీకు కూడా ఒక తల్లి ఉంటుంది, మీ ఇంటికి కూడా ఒక కోడలు పోయి ఉంటుంది. బి కేర్ఫుల్. తల్లి తండ్రి ఎంత బాగా చూసుకుంటే ఆ కొడుకుకు కోడలికి అంత క్షేమం. ఒకవేళ వాళ్ళని చూసుకుంటే ఏమిచ్చినాడు దేవుడు? దీర్ఘాయుస్సు. చూసుకోకపోతే ఒక హెచ్చరిక చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 20:20. సామెతల గ్రంథం 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. 30:17. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. అంటే దేనికి గురైతావు నువ్వు? మధ్యలోనే పోతావని అర్థం. సింపుల్గా అర్థమవుతా ఉందా? తల్లి తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుస్సు, వాళ్ళని హింసించి బాధ పెట్టి వేదనలకు గురి చేస్తే నీ జీవితము ఏమవుతుంది? మధ్యలోనే. కాబట్టి ప్రభు నా రక్షకుడని ఉపవాస దీక్షలు చేసి ఎవరినైతే ప్రార్థిస్తా ఉన్నావో ఆ ప్రభువు చూపించిన మార్గంలో నువ్వు నడిచి నీ తల్లి తండ్రికి లోబడి, మళ్ళీ నేను రిపీటెడ్గా మెన్షన్ చేస్తున్న, కోడల్లారా మీ అత్తలే మీకు తల్లులు. నువ్వు చేసే పనికి మాలిన పనులకు నీ భర్త వాళ్ళ తల్లి దూరం అవుతా ఉన్నారు. శాపం నీకే. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దైవ భయం కలిగి దేవుడు చూపించిన ప్రేమకు లోబడి మనము మన వంతు ధర్మాన్ని నిర్వర్తిద్దాం. నీ తల్లి నీకెంత ఇష్టమో నీ భర్త తల్లి కూడా ఆ భర్తకు అంతే ఇష్టం. అది గమనించకుండా నీ స్వార్థం కోసం కుటుంబాలను వేరు తీసుకుంటూ పోతే కుటుంబాలు ఎప్పటికీ బాగుపడవు. బి కేర్ఫుల్. జాగ్రత్తగా ఉందాం. దేవుడు ఏం చెప్పినాడు? నేను చెప్పిన మాట ప్రకారము చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడము ఎందుకు? మూడవ మాట ఏంటి? అమ్మాయి ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తల్లి కష్టంలో ఉంటే బాధ్యతను గుర్తెరిగి ఆమె బాధ్యతను అప్పగించిన దేవుని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. నువ్వు ఎట్లున్నావు ఆలోచన చెయ్యి. ఎట్టబోతే మాకేం బాబు, ఎట్టబోతే మాకేమనుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి ఎందుకు, వాళ్ళ ఇల్లు ఎందుకు, వాళ్ళ పొలం ఎందుకు, వాళ్ళ పేరెందుకు కదా? సో అందుకే అర్థం చేసుకొని వారిని గౌరవిస్తూ దేవుని కృపలో ముందడుగు వేయడానికి, తల్లిదండ్రుల పట్ల పవిత్రమైన బాధ్యత కలిగి జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా మీకు వందనములు తండ్రి. మనుష్య జాతి ఉనికికి కారణం తల్లి తండ్రులు. మేము భూమి మీదకి వచ్చినాము అంటే మా తల్లిదండ్రుల మూలము ప్రభువా. ఆ మూలమైనటువంటి తల్లిదండ్రుల వృద్ధాప్యంలో, వారి కష్ట సమయంలో, బలహీనతల్లో మేము వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి కంట కన్నీరు రాకుండా, వారికి అవమానం రాకుండా మా వంతు కార్యక్రమాలు జరిగిస్తూ మీ ఆజ్ఞను అనుసరిస్తూ మీ దీవెనలు పొందుకునే విధంగా మమ్మల్ని అందరినీ నడిపింప చేయమని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకొని తమను తాము నైనా మీ సన్నిధిలో పరిశీలన చేసుకొని ఈ దినం నుంచి అయినా మీ మాటను బట్టి, మీ ఆజ్ఞను బట్టి కన్న తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల
శ్రద్ధ వహించి వారి మీద బాధ్యత కలిగి జీవించే భాగ్యం బిడ్డలకు దయచేయమని యేసు శక్తి కలిగిన నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్.